అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతం శాంతి పర్వం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిన తరువాత ధర్మరాజు బంధువత చేశాను, ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి నేను అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్తే మిగిలిన పాండవులు, ద్రౌపది ధర్మరాజుకు నచ్చ చెబుతున్న సందర్భంలోనివి ఈ పద్యాలు. భీముడు ధర్మరాజుతో ఇలా అంటున్నాడు: పనివడి త్రవ్వి కూపమునందు ఉదకంబు పానంబు సేయని వాని భంగి ఉన్నత తరువెక్కి జున్ను సేకురగొని తేనియానని వాని భంగి ఆకొని వడగూర్చి అన్నంబు తళియకు వచ్చిన కుడువని వాని భంగి తమకించి ఒక భంగి తన వశంబుగా చేసి మానిని కవయని వాని భంగి కాదే. కురువరేణ్య ఘనశక్తి శౌర్య సంపన్నులైన పగర భండనమున నోడ్చి పూజ్య రాజ్యమల్లక అడవికి నేగుట ఈవ ఎరుగుదు ఇత్తెరంగు. అర్జునుడు ఇలా అంటున్నాడు: కాయల పండ్ల నీళ్ళులను కల్గవే సూక్ష్మపు జంతువుల్ మునుల్ సేయర హింస వానినుపజీవిత త్రోవరే కందమూలముల్ నీయడ చూడు ప్రాణములు నిల్వగ నేరవు అహింస నేరికిన్ వేయును నేల భక్ష్యముగ వేద విధింపడే ప్రాణికిన్. ద్రౌపది ఇలా అంటుంది: శోకాగ్నితనికిన సొగయుని తమ్ముల ఉపపన్న వాక్యామృతోపయుక్తి తేర్పుము కానలంత్రిమ్మరునాడు నివీరు ఆయాసమున పడుట అవధరించి సమయకాలము సన్నజని సుయోధను జంపి భోగములను బహుత్యాగములను యాగంబులను సద్విహారముల్ సలుపుదమని ఊరడింపవే అరిగడంబు త్రుంచి రాజ్యంబు సేకుంటి తొలగిపోదుగాక అని ఇప్పుడుడికింప నీకు తగునే. ధర్మమును సత్యమును ఉచితంబు నిన్ను గడవ నెరిగెడు వారలు కలరే అతిపా. నేరక చేరనొక్కనిన నీరుగ చేయు కృశానుడు ఇద్దధాత్రీ రమణాగ్ని కాల్చు అతి తీవ్రత వంశము నెల్ల ఇట్లుగా కౌరవ కోటి దర్పమునగానక నిన్ను పరాభవించి దుర్వార భవత్ ప్రకోపసికి క్రాగే మదిన్ వగపేల దీనికిన్. ఎవరు ఎన్ని చెప్పినా వినని ధర్మరాజుతో కోపంగా భీముడు ఇలా అంటున్నాడు: కపట ద్యూతమునం పరాభవము రాగా సుమృతం రూది భూమిప మమ్ముంచులకంగ చేసి నిన్ను పేర్మిన్ పాపి కొంచుం దురంతపు దుఃఖంబుల కోర్చిపోయితది యుద్ధ క్రీడా పాపకర్మపు జాతింతెగటార చేయగ ప్రకీర్త్యం వయ్య లోకం.